ఇరియాన్ జయా, అదొక దీవి పేరు. ఇరియాన్ జయా ఇండోనేషియాకి ఆస్ట్రేలియాకి మధ్యన ఉంటుంది. 22 మంది మిషనరీలు వెళ్ళారు అక్కడికి. వెళ్ళిన ఏ వ్యక్తి 2 గంటల కంటే ఎక్కువసేపు బతికలేరు. 2 గంటల లోపల చచ్చిపోయారు. అయితే చార్ల్స్ బ్రౌన్ అనేటువంటి ఆయన, నేను మిషనరీగా అక్కడికి వెళ్తానన్నాడు. దొంగతనంగా వెళ్ళాడు, ఎందుకంటే ప్రభుత్వం నిషేధించింది. తను రాత్రిపూట వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఎందుకనంటే ఎవరు వెళ్ళినా పగలు వెళ్ళారు, 2 గంటల్లో చంపేశారు. నేను రాత్రి వెళ్తా బాగానే ఉంటుంది, పొద్దున్న వస్తుంది కదా, పర్లేదు. నేను ఆ దీవిలో మోకరించి 12 గంటలు ప్రార్థన చేయగలిగితే దేవుడు కార్యం చేస్తాడు అని రాత్రి వెళ్ళాడు ఆయన. సాయంత్రం 7-8 ఆ ప్రాంతాల్లో వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 12 గంటలు కాదు, 36 గంటలు ఉండిపోయాడు. ఎవరు రాలా ఆయన జోలికి. 36 గంటల తర్వాత ఆయన పట్టుకున్నారు. చాలా సంతోషించాడు. ప్రభా, నేను 12 గంటలు ఈ దీవిలో ప్రార్థన చేస్తే సరిపోద్ది అనుకున్నాను, 36 గంటలు ప్రార్థన చేయనిచ్చామని. పట్టుకున్నారు. అతన్ని చెట్టుకేసి కట్టేశారు. 2 వ్యక్తుల్ని అటు ఇటు పెట్టారు. తన చూడటానికి ఎదురుగా చితిమంట వేశారు. ఎందుకని? ఆ చితిమంటలో ఇతన్ని వేపుకొని తిందామని. వాళ్ళు ఆ సంతోషంతో వాళ్ళ భాషలో నాట్యం చేస్తూ పాటలు పాడుతున్నారు. అటు ఇటు ఉన్న వ్యక్తులు ఇతను చూస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి ఇతనికి చాలా గొప్ప ఆనందం కలిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నా దేవునికి నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అని పాట పాడుతున్నాడు. ఇతనేం పాడుతున్నాడు ఈ ఇరుపక్కల వాళ్ళకి తెలీదు. ఈడేంట్రా పాట పాడుతున్నాడు, వీడు మనకి బిర్యానీ, వీడు పాట పాడతామేంటి, మనం పాడేమంటే అర్థం ఉంది, వీడు మనకి బిర్యానీగా దొరికారు అని రేయ్ నోర్మి అని అన్నాడు. ఈయనేం ఆగట్లేదు, అలాగే పాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను. ఒక వ్యక్తి అతను పాడుతుంటే నాలిక పట్టుకొని బయటికి లాగి తన నోటితో కొరికి తినేశాడు. నాలిక రక్తం కారుతా ఉంటే ఇంకొక అతను ఆ రక్తాన్ని చీకేయటం మొదలుపెట్టాడు. అయితే ఈయనకి నాలిక కొరికేశారు, కొంత లేదు నాలిక, సగం నాలికతో పాట పాడుతూ మొదలుపెట్టాడు. ఆల్టో జీసస్ ఐ సరెండర్ అని. వీళ్ళకి ఏం అర్థం కావట్లా, ఏంటి ఇలా చేస్తున్నాడని. అతన్ని పక్కకి తీసుకెళ్ళిపోయారు. ఏం జరిగిందో తెలీదు. 2 రోజుల తర్వాత అతను చనిపోయాడు. కానీ 2 రోజుల తర్వాత వీళ్ళిద్దరూ క్రైస్తవులు అయిపోయారు. ఈరోజు ఆ దీవిలో నరమాంసక భక్షకులు లేరు, క్రైస్తవులు ఉన్నారు. సాక్రిఫైస్. దేవుని సేవ అన్ని బాగుంటే చేసేది కాదు. దేవుని చిత్తం నాకు వీలుగా ఉంటే నెరవేర్చేది కాదు.